హాయ్ అండి, ఈరోజు మీతో ఫెస్టివల్ మేకప్ లుక్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. మనం ఇంట్లోనే ఈజీగా ఫెస్టివల్ మేకప్ను చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలండి. ఫేస్ అనేది డ్రైగా ఉండాలి. డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ను అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన మన స్కిన్ అనేది మేకప్ వేసుకున్న తర్వాత కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకుండా అయితే మనకు మాయిశ్చరైజర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ యూజ్ చేసుకోవాలి. మీ దగ్గర ప్రైమర్ లేదు అనుకోండి, అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది కొంచెం ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. ప్రైమర్ అనేది మనకు మేకప్ లాక్ చేయడానికి అయితే చాలాసేపు ఉండడానికి హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా ప్రైమర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే మేకప్ అనేది స్టార్ట్ చేయకుండా ఒక 1 మినిట్ వరకు అలాగే ఉంచేసి నెక్స్ట్ మేకప్ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఐస్ మేకప్ అనేది చేస్తున్నానండి. ఐస్కి ముందు ఐస్ దగ్గర మనకు పైన రెప్పల దగ్గర కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, మనకు ఐ షేడ్స్ పెట్టిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా అయితే కనిపించదండి. అందుకు ముందుగా మనం కన్సీలర్ అనేది ఐస్ మీద అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం కొంచెం లూజ్ పౌడర్తో లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఐ షేడ్స్ని అప్లై చేసుకోవాలి. నేను పింక్ శారీ కట్టుకున్నాను కాబట్టి నేను పింక్ ఐ షేడ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. మీరు శారీని బట్టి షేడ్ అనేది చూస్ చేసుకోవచ్చు. చూడండి, అవుట్ కార్నర్లో నేను వచ్చేసి డార్క్ షేడ్ అనేది యూజ్ చేసుకున్నాను. ఈ విధంగా మనము కలర్స్ చూస్లోనే ఉంటుందండి. మనం కట్టుకునే శారీలో మనం కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం పైన గోల్డ్ షేడ్ అనేది అప్లై చేసుకున్నాను. పింక్ గోల్డ్ షేడ్తో నేను ఐ షేడ్ను కవర్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బ్రౌన్కి వచ్చేసి బ్రౌన్ కలర్ని యూజ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది బ్లష్ ప్యాలెట్ అండి. దీంట్లో మనకు హైలైటర్ అండ్ బ్లష్ మొత్తం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐలైనర్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇది ఐలైనర్ వచ్చేసి నేను నార్మల్గా మీషోలో యాప్లో పర్చేస్ చేశాను. 90 రూపీస్ ఎంతో ఉందండి. అండ్ ఈ విధంగా మనము ఐలైనర్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ల్యాషెస్ పెట్టుకోవాలనుకుంటే ఈ టైంలోనే ల్యాషెస్ పెట్టేసుకొని ఐలైనర్ని డ్రా చేసేసుకోవచ్చు అండి. చూడండి, నేను వింగ్ టైప్లో వచ్చేసి ఐలైనర్ అనేది పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను కాజల్ అయితే అప్లై చేస్తున్నాను. కాజల్ని నేను నైబీ కంపెనీ కాజల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇది స్మడ్జ్ ప్రూఫ్ అండి. ఇది చాలా డార్క్గా అయితే ఉంటుంది. చాలామందికి స్మడ్జ్ ప్రూఫ్ అంటూ ఉంటారు, అయినా స్మడ్జ్ అయితే అవుతుంది కదా అని చెప్పేసి అంటుంటారు. ఈ విధంగా మనం కింద లోయర్ ఐలిడ్ దగ్గర మనం కొంచెం బ్రౌన్ కలర్ అనేది బ్లష్ అనేది యూజ్ చేసుకుంటే మనకు స్మడ్జ్ ప్రూఫ్ అయినా మనకు కవర్ చేస్తుందండి ఇది. ఈ విధంగా మొత్తం అయితే ఐ మేకప్ అనేది ఫినిష్ అయిన తర్వాత కొంచెం మనకు ఫేస్ మీద డార్క్ ఉన్న ఏరియాస్లో ఈ విధంగా మనం కన్సీలర్ని యూజ్ చేసేసుకొని మొత్తం సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫౌండేషన్ అనేది అప్లై చేయట్లేదండి, ఓన్లీ బీబీ క్రీమ్తోనే యూజ్ చేస్తున్నాను మేకప్ అనేది. బీబీ క్రీమ్ వచ్చేసి నేను నైబీ కంపెనీ బీబీ క్రీమ్ అనేది యూజ్ చేశానండి. దీని షేడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, కావాలంటే పర్చేస్ చేయొచ్చు. వీటిని మన కలర్ షేడ్ని చూస్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బీబీ క్రీమ్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ మీద బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కన్సీలర్ అనేది తీసేసుకొని నేను ఈ విధంగా నేను బ్రౌ దగ్గర వచ్చేసి కరెక్ట్ లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా మనం చేయడం వలన మనకు బ్రౌ అనేది పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం మేకప్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా చేస్తే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి బ్రోస్ అనేవి. ఈ బీబీ క్రీమ్ను లాక్ చేయడానికి నేను నార్మల్గా బనానా లూజ్ పౌడర్ అనేది యూజ్ చేసుకున్నానండి. బనానా లూజ్ పౌడర్ నేను ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను.
ఈ విధంగా ఫేస్ మొత్తం అయితే మనం ఈ బనానా పౌడర్ని అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏమైనా మేకప్ కాంపాక్ట్ ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను బనానా పౌడర్ని యూజ్ చేసుకున్నాను. ఈ విధంగా మనం ఫేస్కి మేకప్ అనేది వేసుకున్న తర్వాత నెక్ కూడా కొంచెం మనం ఇది పౌడర్ని అప్లై చేసేసుకోవాలండి. నేను ఫేస్ ఒకటి నెక్ ఒకటి కనిపిస్తుంది షేడ్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ప్యాలెట్ నుంచి ఈ విధంగా నేను కంటూరింగ్ అయితే చేస్తున్నాను. బ్రౌన్స్ తోటి ఈ విధంగా నేను కంటూరింగ్ అయితే చేస్తున్నానండి. నోస్ దగ్గర అండ్ చీక్స్ దగ్గర వచ్చేసి ఈ విధంగా కంటూరింగ్ చేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బ్లష్ అయితే ఈ కలర్ని పింక్ కలర్ని చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను హైలైటర్ని వచ్చేసి ఈ ప్యాలెట్ నుంచి హైలైటర్ని యూజ్ చేసుకొని చీక్స్ దగ్గర హైలైటింగ్ అనేది చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నోస్ దగ్గర కూడా కొంచెం హైలైట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు మస్కరా అయితే ఐస్కి మస్కరా అనేది యూజ్ చేస్తున్నాను. నేను మ్యాబిలిన్ ఐకల్ మస్కరా అనేది యూజ్ చేస్తున్నాను అండి. ఇది చాలా బాగుంటుంది. కలర్ అయితే చాలా బాగా కనిపిస్తాయండి ఐస్ కలర్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది నైబీ కంపెనీ నుంచే లిప్స్టిక్ అనేది యూజ్ చేస్తున్నాను. దీని షేడ్ కూడా వేరుగా ఉందండి. దీని షేడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేయొచ్చు. నాకు ఇది డార్క్గా అయితే కనిపించిందండి ఈ లిప్స్టిక్ అనేది. అందుకు నేను న్యూట్ కలర్ ఒకటి యూజ్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసి ఈ కలర్ అయితే వచ్చేలా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కన్సీలర్ అనేది యూజ్ చేసుకొని నేను లిప్స్టిక్ని ఇంకా చూడండి స్మడ్జ్ ప్రూఫ్ లేకుండా అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కన్సీలర్ అనేది ఇలా చేయడం ఇలా సెట్ చేయడం వలన మనకు లిప్స్టిక్ అనేది మేము అప్లై చేసుకున్న తర్వాత కూడా మనకు లిప్స్టిక్ అనేది లిప్స్కి పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హైలైటర్ని యూజ్ చేసి బ్రౌన్ ఏరియాలో ఇక్కడ ఇన్నర్ ఐస్ దగ్గర కొంచెం హైలైటింగ్ అయితే చేశానండి. నెక్స్ట్ ఇది మేకప్ స్ప్రే అయితే స్ప్రే చేసేసుకొని మేకప్ అంతా సెట్ చేసేసుకొని మొత్తం ఫైనల్ వచ్చేసి నా లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. నేను నార్మల్గా జూడా హెయిర్ స్టైల్ అయితే వేసాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ విజయదశమి.